నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో విస్తరించిన రుతుపవనాలు 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో భారీగా, మరికొన్ని జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఇక వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చినా ఇంకా కొన్ని జిల్లాల్లో హీట్ వేవ్స్ కొనసాగుతున్నాయంటున్న హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ స్టెల్లాతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొంత తక్కువగా పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా హెవీ రెయిన్స్ కురుస్తున్నాయి. ప్రధానంగా నైరుతి రుతుపవనాలు ఏ విధంగా ఉన్నాయి, హైదరాబాద్ నగరంలో ఏ విధమైనటువంటి వర్షాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా గారు ఉన్నారు. మేడం, ప్రధానంగా ఈ నైరుతి రుతుపవనాల విస్తరణ ఏ విధంగా ఉంది, ఎట్లా ముందుకెళ్తున్నాయి? మనకి ఈరోజు మనం చూస్తే మనకి హైదరాబాద్ మరియు కొత్తగూడెం అలాగే ఏపీలో కూడా కళింగపట్నం దాకా విస్తరించింది. అండ్ లాస్ట్ 24 అవర్స్ రెయిన్ఫాల్ మనకు చూస్తే కూడా కొత్తగూడెంలో 11 సెంటీమీటర్, మహబూబాబాద్ మరియు ఖమ్మంలో 6 సెంటీమీటర్స్ ఈచ్ పడింది. అలాగే దాంతోపాటు మనకి కానీ డే టైంలో హీట్ వేవ్ కూడా ఉంది. ఉదాహరణకి మనం నిన్న చూస్తే భద్రాచలం, హనుమకొండ, ఖమ్మం అండ్ నిజామాబాద్ ఈ జిల్లాలలో 1-2 చోట్ల హీట్ వేవ్ కూడా జరిగింది. ఒక సైడ్ మనకి విస్తరించి ఉన్నాయి, అదేవిధంగా వర్షాలు కూడా పడతాయి, హెవీ రైన్స్ కూడా పడుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా 2-3 డేస్, నెక్స్ట్ 2-3 డేస్లో ఇంకా ఫర్దర్ ప్రోగ్రెషన్ కూడా మనకి తెలంగాణలో ఉండబోతుంది. నిన్న మనకు చూస్తే మనకు భద్రాచలం, హనుమకొండ, ఖమ్మం, నిజామాబాద్, సో మోస్ట్లీ నార్త్ పార్ట్ ఆఫ్ తెలంగాణకు మనకి హీట్ వేవ్ జరుగుతుంది. ఎందుకంటే నార్త్ వెస్టర్లీ విండ్, నార్దర్లీ విండ్ వస్తుంది కాబట్టి నార్త్ ఇండియా నుంచి మనకి ఇది ఉంది, ప్లస్ డ్రై విండ్. సో మనకి ఈ రోజు కూడా మనం చూస్తే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమరంభీం అండ్ మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్ ఈ జిల్లాలలో మనకి హీట్ వేవ్ ఉండటానికి అవకాశం ఉంటుంది. మరి రేపు కూడా కొన్ని జిల్లాలో ఉంది. ఉదాహరణకి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సో ఈ జిల్లాలో కూడా మనకి రేపు 12th జూన్ హీట్ వేవ్ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ వారంలో కానీ ఈ 10 రోజుల్లో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటి ఎట్లా అంచనా వేస్తున్నారు మీరు? ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ చూస్తే మనకు మాన్సూన్ ఇంకా కొంచెం ప్రోగ్రెషన్ అవుతుంది. సో తెలంగాణ ఇంకా నార్థన్ పార్ట్ ఆఫ్ తెలంగాణ కూడా మనకు వర్షం పడటానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అయితే నైరుతి రుతుపవనాలు విస్తరించాయి, ఇంకా ముందుకు చురుగ్గా కదులుతున్నాయి. 2-3 రోజుల్లో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయా జిల్లాల్లో ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో అక్కడ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచేటువంటి అవకాశం ఉంది. కొంత రైతులు అదేవిధంగా సిటిజన్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సాయిచంద్తో రాము 10 టీవీ, హైదరాబాద్.